మైగ్రేన్ మైగ్రేన్ నొప్పి తగ్గడానికి న్యూట్రిషనిస్ట్ ఓ చిట్కా చెప్పారు. ఆమె చెప్పినట్టుగా ఓ డ్రింక్ తయారు చేసుకొని తాగితే నొప్పి క్రమంగా తగ్గుముఖ పడుతుంది. మైగ్రేన్ నొప్పి తగ్గాలంటే తప్పనిసరిగా మెడిసిన్ వాడాల్సిందే. కానీ మందులపై ఎక్కువ రోజులు డిపెండ్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే. విపరీతంగా తలనొప్పి వచ్చినప్పుడు చాలా మంది సింపుల్ గా మెడిసిన్ వేసుకొని వదిలేస్తారు. కానీ అసలు తలనొప్పి రాకుండా ఉండేందుకు ఏం చేయొచ్చు అనేది ఆలోచించాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్. మైగ్రేన్ నొప్పి నుంచి రిలీఫ్ రావడానికి ఓ డ్రింక్ తీసుకోవాలని సూచించారు. రెగ్యులర్ గా వంటింట్లో వాడే పదార్థాలతోనే ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చని వివరించారు. మరి ఈ డ్రింక్ ఏంటి, తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు అవసరం అవుతాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ వివరాలన్నీ చూద్దాం. మైగ్రేన్ అనేది దీర్ఘకాలం పాటు వచ్చే తీవ్రమైన తలనొప్పి. తలలో ఓ భాగంలో విపరీతంగా పెయిన్ వస్తుంది. తలలో ఏదో కొట్టుకుంటున్నట్టుగా అవడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు చిన్న శబ్దం వినిపించినా సరే చిరాకు పుడుతుంది. కాస్త ఎక్కువ వెలుతురు తగిలినా నొప్పి ఎక్కువ అవుతుంది. అందుకే మైగ్రేన్ ఉన్నవారు కాస్త చీకటిగా ఉండే వాతావరణంలో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ పెయిన్ కొన్నిసార్లు గంటల్లోనే తగ్గిపోతుంది, మరికొన్నిసార్లు మాత్రం కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. మైగ్రేన్ లో చాలా రకాలు ఉన్నాయి. కదులుతూ ఉన్నప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. సైలెంట్ మైగ్రేన్, తలనొప్పి లేకుండా చేతుల్లో జలధరింపు అనిపిస్తుంది. ఎక్కువగా ఒత్తిడి అనిపించినా, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినా, సరైన సమయానికి భోజనం చేయకపోయినా నొప్పి పెరుగుతుంది. న్యూట్రిషనిస్ట్ చెప్పిన ప్రకారం ఓ డ్రింక్ తయారు చేసుకొని తాగితే మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి కొన్ని పదార్థాలు అవసరమవుతాయి. అవేంటంటే ఓ చిన్న అల్లం ముక్క, అర టేబుల్ స్పూన్ పసుపు, 2 లేదా 3 మిరియాలు తీసుకోవాలి. మిరియాలను నలిచి పెట్టుకోవాలి. నిమ్మరసం కూడా అవసరం అవుతుంది. అయితే అరచెక్క మాత్రమే వాడితే సరిపోతుంది. వీటన్నింటితో పాటు ఓ కప్పు వేడి నీరు అవసరమవుతాయి. వీటన్నింటినీ ఏ విధంగా వాడితే మైగ్రేన్ నొప్పిని తగ్గించే డ్రింక్ తయారవుతుందో చెప్పారు న్యూట్రిషనిస్ట్. తయారీ విధానం ఏంటో ఈసారి ఈ వివరంగా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చెప్పిన మోతాదులోనే వాడాల్సి ఉంటుంది. ముందుగా ఓ కప్పు నీరు తీసుకోవాలి. అందులో అల్లం ముక్క, పసుపు, మిరియాలు వేయాలి. బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత కాసేపు చల్లారబెట్టాలి. ఇది చల్లారిన తర్వాత అందులో కాస్తంత నిమ్మరసం కలపాలి. రోజు సాయంత్రం ఈ డ్రింక్ తీసుకుంటే సరిపోతుంది. కనీసం 30 రోజుల పాటు తాగితే ఫలితాలు కనబడతాయి. ఇందులో అల్లం కలపడం వల్ల ఇందులో ఉండే జింజరాల్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. విపరీతమైన తలనొప్పి అయినా దీనివల్ల తగ్గుతుంది. అంతేకాదు జీర్ణ శక్తిని పెంచడంతో పాటు రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది. ఇక పసుపులో ఉండే కర్క్యూమిన్ నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. మెదడుతో పాటు నరాల ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. మిరియాలలో ఫైబరైడ్ ఉంటుంది. పసుపులో ఉండే గుణాలను సరైన విధంగా అందించేందుకు మిరియాలు ఉపయోగపడతాయి. నిమ్మరసం వల్ల విటమిన్ సి అందుతుంది. ఇది లివర్ డిటాక్స్ లా పనిచేస్తుంది. మైగ్రేన్ నొప్పిని తగ్గించే ఈ డ్రింక్ ని కేవలం సాయంత్రం మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్ న్యామ్. అందుకు కారణం ఏంటో కూడా వివరించారు. సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. రాత్రిపూట నిద్రపోవడం ద్వారా మళ్ళీ రీఛార్జ్ అవుతారు. ఈ మెటబాలిజం సరైన విధంగా ఉండాలంటే తప్పనిసరిగా సాయంత్రం రెస్ట్ తీసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి. బాడీ రీఛార్జ్ అవ్వాలంటే ఈ మాత్రం రెస్ట్ తీసుకోవడం అవసరం. నిజానికి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు బాడీలోని ఎనర్జీ రీఛార్జ్ అవుతుంది. అంటే ఆ సమయంలో మరుసటి రోజుకు కావలసిన శక్తిని శరీరం సంపాదించుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల సాయంత్రం ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ పూర్తిగా తగ్గిపోయి ఫలితంగా కీళ్లవాపులు, నొప్పులు అనేవి రావు. అదే సమయంలో మైగ్రేన్ నొప్పి కూడా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. గ్యాస్ తో పాటు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తగ్గిపోతాయి. తరచూ తలనొప్పి రావడం కూడా తగ్గిపోతుంది. కాకపోతే ఖచ్చితంగా న్యూట్రిషనిస్ట్ చెప్పినట్టుగా నెల రోజుల పాటు తీసుకుంటే మంచిది.